వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. గూడెం మహిపాల్ రెడ్డి ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్ పేరు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వరుసగా 3 సార్లు గెలవడం అనేది జరిగింది. సో 3 సార్లు గెలిచిన తర్వాత 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం అనేది జరిగింది. 2024 టైంలో అతను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అనేది జరిగింది. సో దానిపైన చాలా క్లారిటీగానే ఉండు. అవును, అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నా అని చెప్పేసి కార్యకర్తలకు కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడో కొన్ని రోజుల తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి వర్సెస్ సీనియర్ కాంగ్రెస్ లో అంటే పాత కాంగ్రెస్ లో శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు కూడా ఆ మధ్య కాలంలో ఇష్యూలు నడిచినాయి. సో కేసీఆర్ ఫోటోని ఇంకా పెట్టుకోవడం, రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోకపోవడం, తర్వాత అక్కడ ఇంకా పింక్ కలర్ లోనే కుర్చీలు ఉండడం అనేది కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేక అక్కడ దాడి చేయడం అనేది కూడా జరిగింది. ఆ టైంలో కూడా అధిష్టానం పిలిపించి ఇద్దరితోటి మాట్లాడి, సరే ఆయన పని ఆయన చేసుకుంటాడు, నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. తర్వాత ఈ మధ్య కాలంలో మీనాక్షి నటరాజన్ సమక్షంలో కూడా ఇద్దరికి కాంప్రమైజ్ చేసినట్టు తెలుస్తుంది. సో మళ్ళీ మొన్న జరిగినటువంటి చిన్న ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీ నా డాష్ డాష్ పార్టీ అని చెప్పేసి కూడా సంబోధించడం, అసలు కాంగ్రెస్ పార్టీ గురించి కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఇక్కడ వరకు ఒక ఎపిసోడ్ ఉంటే ఈ రోజు అసెంబ్లీకి కేసీఆర్ గారు రావడం అనేది జరిగింది. సో కేసీఆర్ గారు రావడం తోటి కేసీఆర్ తో గూడెం మహిపాల్ రెడ్డి భేటీ అయ్యారు. సో ఒకరినొకరు పలకరించుకొని నమస్కారములు కూడా పెట్టుకున్నారు. మరి ఇదంతా పాత పరిచయమేనా? ఎందుకంటే గతంలో గద్వాల్ ఎమ్మెల్యే కూడా ఇదే రకంగా కేటీఆర్ వీళ్ళందరూ ఉంటే వాళ్ళతో వెళ్ళి చిన్న చిట్చాట్లు పార్టిసిపేట్ చేయడం, తర్వాత వాళ్ళతోటి కలవడం, తర్వాత ఆ రోజంతా అసలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇప్పటి వరకు ఏం సాధించలేను, బీఆర్ఎస్ బాగుండే అది అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సీన్ కట్ చేసి 2 రోజుల తర్వాత మళ్ళీ తను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పేసి సస్పెండ్ అంటే దానికి ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి కేవలం కేసీఆర్ వచ్చారు పెద్ద మనిషి కాబట్టి తనను పలకరించడానికే కేసీఆర్ దగ్గరికి వెళ్ళారా? ఫస్ట్ కేటీఆర్ ని కలిశారు, తర్వాత కేసీఆర్ ని కలవడం అనేది జరిగింది. సో కేటీఆర్ ని కలవడం వెనుక రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయా? ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ నా డాష్ డాష్ పార్టీ అని చెప్పేసి సంబోధించడం, తర్వాత నా మాటలు ఎవరో వక్రీకరించారని చెప్పేసి కూడా చెప్పడం అనేది కూడా జరిగింది. మరి కేసీఆర్ రావడం తోటి అక్కడ ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారారో ఆ 10 మంది ఎమ్మెల్యేలు రిటర్న్ వచ్చే అవకాశం ఉందా? ఇప్పటి వరకైతే గద్వాల్ ఎమ్మెల్యే అటు కాకుండా ఇటు కాకుండా అంటే అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ తను తేల్చుకోలేకపోతున్నాడు. అలాగే పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ కూడా అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అనేది కూడా ఆయన కూడా ఎట్టుగా తేల్చుకోలేకపోతున్నారు. ఇంకా మిగిలిన ఎమ్మెల్యేలు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. దానం నాగేందర్ మాత్రం కొన్నిసార్లు మొన్న ఇంటర్వ్యూలో కూడా కేటీఆర్ గురించి కూడా చాలా అంటే ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ చేసింది కరెక్టే, దానివల్ల హైదరాబాద్ డెవలప్ అయింది, అలాగే హైదరాబాద్ కి నిధులు వచ్చినాయి అని చెప్పేసి కేటీఆర్ మీద పాజిటివ్ గా, అండ్ కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి ఇప్పటి వరకు ఎవరు చేయలే అని చెప్పేసి కేసీఆర్ మీద కూడా పాజిటివ్ గా మాట్లాడడం. తర్వాత అసెంబ్లీలో ఒక పదజాలం యూజ్ చేశారు, తర్వాత దాన్ని క్షమాపణలు కూడా చెప్పడం అనేది జరిగింది. సో దానం నాగేందర్ అట్లా, గద్వాల్ ఎమ్మెల్యే ఇట్లా, పటాన్ చెరువు ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడడం అనేది ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి వీళ్ళిద్దరి భేటీ కేవలం పాత మిత్రులు అంటే ఇప్పుడు కేసీఆర్ గారు టికెట్లు ఇచ్చారు, సో ఆయన గెలవడం అనేది జరిగింది, ఆ రకంగానే చూసుకోవాలా? లేకపోతే కేసీఆర్ తోటి ఏమైనా చర్చలు మొదలుపెట్టి మంచి రోజు చూసుకొని సొంత గూటికి గూడెం మహిపాల్ రెడ్డి అని పేపర్లో స్టేట్మెంట్ వస్తుందా? మరి పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలు గూడెం మహిపాల్ రెడ్డిని మళ్ళీ బీఆర్ఎస్ లోకి చేర్చుకునే అవకాశం ఎంతవరకు ఉందనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.